అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈ రోజు కథ నీకోసం ఆఖరి భాగం. ఇంకా కథలోకి వెళ్తే, అప్పటికే తన వెనక జరిగిన నిజాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్న ఆరాధ్య అక్షరాల చెప్పడంతో ఆశ్చర్యానికి లోనై, ఏంటా విషయం? అంత ముఖ్యమైన విషయమా? దేని గురించి అసలు అంటూ తనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అది ఫోన్లో చెప్పేది కాదే, రేపు కలిసినప్పుడు చెప్పనా? ఎక్కడైనా బయట కలుద్దామా అంటూ తన ప్రశ్నలకు సమాధానమిస్తూ అడిగింది అక్షర. నీకు తెలుసుగా, రేపు సాయంత్రమే పెళ్ళి, ఇంకా ఒక్కరోజు టైం కూడా లేదు. ఈ టైంలో బయటకంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్లో అంతా రెస్ట్రిక్షన్స్ అంది ఆరాధ్య. ఓ, అదొకటి ఉంది కదూ, పర్లేదు ఫోన్లోనే చెప్పా విషయం ఏంటో అంది ఆరాధ్య. అది అది అంటూ సనుగుతున్న అక్షర్ని, అబ్బా ఏం పర్లేదన్నానా, నన్ను టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో తొందరగా చెప్పు రెట్టించింది ఆరాధ్య. దానికి అక్షర బదులిస్తూ, నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ మొదలుపెట్టింది. ఆ రోజు మీ బావ, అదే వినోద్కి వచ్చిన జాబ్, ఆర్య నీ ప్రేమ కోసం వదిలేసుకున్నదంట. అంటే ఆర్య జాబ్ను వదిలేసుకునేటట్టు చేసి వినోద్ తన పలుకుబడి ఉపయోగించి అది చేజిక్కించుకున్నాడంట. అసలు ఏం చెప్తున్నావే నువ్వేం చెప్తున్నా నాకేం అర్థం కావడం లేదు అంటూ ఆరాధ్య అక్షరని అడిగింది. నేను చెప్పేది కొంచెం కూల్గా విను, కంగారు పడకు అంటూ ఆరాధ్యకు ధైర్యం చెప్తూ బదులిచ్చింది అక్షర. చెప్పు అంది ఆరాధ్య. ఓ రోజు మీ పెళ్లిళ్ళ విషయంలో మీ ముగ్గురు మధ్య ఏదో జరిగి ఆర్యతో రాజీ పడలేక నువ్వు అక్కడి నుండి వెళ్ళిపోయావంట కదా. అలా నువ్వు వెళ్ళిపోయాక వినోద్తో నీకున్న ప్రేమను అడ్డు పెట్టుకుని ఆర్యకు వచ్చిన జాబ్ని తన సొంతం చేసుకున్నాడంట వినోద్. అందుకే ఇన్ని రోజులైనా తను ఆ జాబ్లో వెళ్ళలేకపోతున్నాడు. మొన్న వినోద్ జాబ్ గురించి, అందులో తను పడుతున్న ఇబ్బందుల గురించి నువ్వు చెప్తుంటే నాకు అర్థం కాలేదు. కానీ నాకు ఈ విషయం తెలిసాక నువ్వు అన్న మాటలు గుర్తొచ్చాయి. కారణం ఇదే అయి ఉంటుందని నాకు అనిపించింది, అందుకే నీకు చెప్తున్నాను అంటూ అక్షర చెప్పబోతుంటే, ఇదంతా నీకెలా అంటూ ఆరాధ్య మాట పూర్తయ్యేలోపు, మన ఫ్రెండ్ ఆశ ఉంది కదా, దానికి రాజు ద్వారా తెలిసిందంట. వినోద్ ఇదంతా రాజు చెప్పాడంట. నీకు తెలుసుగా, ఇప్పటికీ రాజు అండ్ వినోద్ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో. కానీ ఒక్క విషయం చెప్పగలను, ఎంతైనా ఆర్య చాలా గ్రేట్. తన ప్రేమ నిజం. అలాంటి మంచివాడిని తన ప్రేమను అర్థం చేసుకోకుండా వదులుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఏదైతేనే నువ్వు కోరుకున్న మనసు పడిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. కానీ వినోద్ ఇలాంటి వాడని నేను అనుకోలేదు. అన్నట్టు ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పినట్టు ఎవరికి చెప్పకు, ముఖ్యంగా మీ బావ వినోద్కి. అయినా నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటే, అసలు కాల్లో ఉన్నావా లేదా? హలో హలో అంటూ అక్షర అంటుంటే ఇదంతా విన్న ఆరాధ్య గుండె రాయిగా మారింది. మనసు ముక్కలైంది. తన కళ్ళల్లో కన్నీళ్ళు ధారగా కారుతున్నాయి. తన గొంతులో నుండి సరిగ్గా మాట కూడా రావడం లేదు. విరిగిన తన మనసును అతికించలేక, ఆ పొడిబారిన గొంతుని కదల్చలేక ఆ ఫోన్ కాల్ కాస్త కట్ చేసింది. నేను అంతగా సహించుకున్న బావ నన్ను ఇంతలా ప్రేమించాడా? తనకు ఆ జాబ్ చేసే అర్హత ఉన్నా కూడా ఖాళీగా ఉంటూ ఇంకా వాళ్ళ నాన్నతో తిట్లు తింటున్నాడు. అంతా నా వల్లే కదా. ప్రేమించిన నా కోసం, నా ఇష్టాల కోసం, నా కెరీర్ కోసం తన ప్రేమతో పాటు తన కెరీర్ని కూడా త్యాగం చేసి తను ఇన్ని అవమానాలు పడ్డాడా? తను చెప్పిందేది అర్థం చేసుకోవడం సంగతి పక్కన పెడితే కనీసం అసలు విన్న కూడా వినలేదు. తన మనసును ఎంతగా బాధ పెట్టానో అంటూ తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తపడుతూ ఉన్న చోటే కూలబడి తన మనసు లోతుల్లో నిండుకున్న వేదన్నంతా ఏడుపు రూపంలో బయటకు కక్కుతోంది ఆరాధ్య. ఎలా అయినా బావతో ఒక్కసారి మాట్లాడాలి. ఇన్ని చేసిన తను కృతజ్ఞత చెప్పాలి. నే చేసిన తప్పులకు కనీసం తను క్షమించమని అడగాలి అనే ఆలోచనలు తనలో మొదలయ్యాయి. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ టైంలో తను కలిస్తే అమ్మ చూస్తే, అమ్మో అసలే తనంటే పడదు, ఇంకేమైనా ఉందా? పోని నాన్నకి చెప్తే, ఈ టైంలో చెప్తే ఇక అంతే సంగతులు అంటూ తన ఆలోచనలకు ఆ భయాలు అడ్డుకట్ట వేస్తున్నాయి. కనీసం వాళ్ళిద్దరి మధ్య రాయబారం నడిపేవాళ్ళు కూడా లేరు. వెంటనే ఆ ఫోన్ తీసుకుని ఆర్యకి మెసేజ్ పెట్టింది ఆరాధ్య. బావా, నీతో కొంచెం మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం, ఒక్కసారి నేను కలవాలి బావా అంటూ ఆ మెసేజ్ సారాంశం. దానికి ఆర్య కూడా సానుకూలంగానే స్పందించడంతో వాళ్ళ ఇంటి మధ్య గల ఒక చిన్న సందులో అందరూ నిద్రపోయాక ఇద్దరు కలిశారు. ఆర్య వచ్చి రావడంతోనే ఆరాధ్య, ఎందుకు బావా ఇలా చేసావు? నాతో నువ్వు ఒక్క మాట చెప్పుండాల్సింది. అయినా ఒకవేళ నువ్వు చెప్పిన ఆ టైంలో నేను వినేదాన్ని కాదులే. ఎందుకు బావా, నేను ఇంతలా నేను ద్వేషిస్తుంటే నన్నంతలా నువ్వు ప్రేమించావు, ఇంకా ప్రేమిస్తున్నావు. నేను ఆ తప్పులు చేసినప్పుడే లాగిపెట్టిన చెంప చెల్లుమనిపించి నువ్వు నాకే సొంతం, నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చదు అని ఒకే ఒక్క మాట చెప్పుంటే కనీసం ఆ భయంతోనైనా నీ దగ్గర ఓ బానిసలా పడి ఉండేదాన్ని. మొదట్లో అర్థం కాకపోయినా ఎప్పటికైనా నీ మనసు నాకు అర్థమై ఉండేది. అప్పటి వరకు సర్దుకుపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఇంతవరకు వచ్చాక నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వే ఏదో ఒకటి చేయి బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ రా, పద వెళ్దాం. ఇప్పుడే ఇంట్లో మన ఇద్దరి గురించి జరిగిన దాని గురించి చెప్పేద్దాం అంటూ ఆర్యని అడుగుతుంటే ఆర్య మాత్రం అదేం పట్టినట్టు అలాగే నిశ్శబ్దంగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు.
నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి బావా? నా మీద కోపమా? ఒకవేళ అదే అయితే నన్ను తిట్టు కొట్టు, అంతేకాని ఈ టైంలో నీ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. ప్లీజ్ బావా, ఒక్కసారి మాట్లాడు బావా. ఇప్పటి వరకు నీ మనసులోనే దాచుకున్న నాపై ప్రేమను ఈ క్షణమైనా బయటపెట్టు బావా అంటూ తన 2 చేతులు జోడించి ఆర్య 2 చేతులను దగ్గరికి తీసుకుని వాటితో తన చెంపలను హత్తుకుని ప్లీజ్ బావా అంటూ తను ప్రాధేయపడుతోంది. సరిగ్గా అప్పుడే ఆరాధ్య అంటూ బిగ్గరగా అరిచిన వాళ్ళ అమ్మ పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆరాధ్య అంటూ తను అలా పదే పదే పిలుస్తోంది. సాయంత్రం పెళ్లి పెట్టుకుని బారెడు పొద్దుకినా ఇంకా లేవలేదు. సొంత అమ్మగారిల్లే కదా అని రేపు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాంటి వేషాలు వేసినట్టు తెలిస్తే కాళ్ళు విరగొడతాను చెప్తున్నాను అంటూ గాఢ నిద్రలో ఉన్న ఆరాధ్యను తట్టులేపుతుంది ఆరాధ్య తల్లి. దాంతో ఆరాధ్య టక్కును కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి తనున్నది తన గదిలోనేనని, తను మంచంపై నుండి అప్పుడే నిద్రలేచిందని, అంటే ఇప్పటి వరకు తన బావ ఆర్యతో జరిగిందంతా తను కన్న కలని తనకు అర్థమైంది. కనీసం ఆ ఫోన్లో మెసేజ్ చేయడం కూడా నిజమో కాదో అని తన పక్కనున్న ఫోన్ తీసుకుని చూసింది ఆరాధ్య. అందులో కూడా ఆర్యకి చేసినట్టు ఎలాంటి మెసేజ్లు కనిపించలేదు. అంటే అది కూడా తన కల్లో భాగమే. ఆ రోజు సాయంత్రమే తన పెళ్ళైనా కూడా తన ముఖంలో ఎలాంటి ఆనందం లేదు. చిన్నప్పటి నుంచి తనకి తన బావ ఆర్యకి మధ్య జరిగిన సంఘటనలన్నీ తలుచుకుని ఒక్కటే బాధపడుతుంది తనను అర్థం చేసుకున్నందుకు. ఇంకా పెళ్లికి కొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి. తన ఇంటి వాకిట్లో తన కూతురు తిరిగి ఆ చివరి గడియలను దూరం చేసుకోలేక తనతో కొంచెం ఏకాంతంగా గడపడానికి పెళ్లికి ముస్తాబవుతున్న ఆరాధ్య రూమ్లోకి వాళ్ళ నాన్నొచ్చాడు. అలా కూతురు గదిలోకి వచ్చిన ఆరాధ్య తండ్రి ఆరాధ్యతో, ఒరే నాన్న, ఇప్పటి వరకు నీకు ఏది కావాలో నీకేం అవసరమో తెలుసుకుని నువ్వు అడగకుండానే తెచ్చిచ్చాను. నాకు అది కావాలి ఇది కావాలంటూ నువ్వు కూడా దేనికి అడ్డు చెప్పలేదు. ప్రతి దాంట్లో నా మాట కాదనవనే ఆ నమ్మకంతోనే, ఆ ఉద్దేశంతోనే నీ మనసేంటో తెలుసుకోకుండా ఆర్యబావతో నీ పెళ్లి చేయాలనుకున్నాను. నా మేనల్లుడు చిన్నప్పటి నుంచి నాకు తెలిసినోడు, నా దగ్గరే పెరిగాడు, ఏ చెడు అలవాట్లు లేనోడు, పైగా మనమంటే అభిమానం. నా తోడబుట్టిన దాని ఇంటికి నిన్ను కోడలుగా పంపితే పాలు నీళ్ళల్లో కలిసిపోతారనే ఆశ నాది. నా కళ్ళ ముందే నువ్వు కదలాడుతూ తిరుగుతావని తండ్రిగా నాకు స్వార్థం. నువ్వు పుట్టిన దగ్గర నుండి ఎప్పుడు ఇవి ఆలోచనలు. నీ విషయంలో ఉన్నతంగా ఆలోచించే నేను ఈ విషయంలో తొందరపడి నీ మనసు ఎప్పుడైనా నొప్పించుంటే నన్ను క్షమించమ్మా అంటూ తన మనసులో మాటలను ఆరాధ్యకి వివరించాడు ఆయన. జరిగిన విషయాలన్నీ తన తండ్రికి చెప్పాలనుకున్నా ఆయన ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకోలేనే భావం ఆరాధ్యలో బలంగా నాటుకుపోయింది. ఇప్పటికే పెళ్లికి టైం కూడా దగ్గర పడుతోంది. ఇప్పటికిప్పుడు తన మనసు మార్చుకున్నంత తేలిగ్గా ఆ శుభలేఖలో పెళ్లికొడుకు పేరు కానీ పెళ్లిపేటలపై పెళ్లికొడుకును కానీ మార్చడం కష్టం. అందుకే అవి ఏం చెప్పలేక తన మనసులోనే సమాధి చేసుకుంది. ఆ పెళ్లికి అడ్డు చెప్పలేకపోయింది. ఎప్పుడూ వాళ్ళ అమ్మ దగ్గర నిజం దాచిన ఆర్య ఆ రోజు వాళ్ళ అమ్మకి ఎందుకు ఆరాధ్య అంటే ఇష్టం లేదని అబద్ధం చెప్పాడో తనలో తానే గుర్తు చేసుకుంటున్నాడు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఆర్యకి వినోద్కి మధ్య జరిగిన సంఘటన తర్వాత ఆర్య దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళిద్దరిళ్లలో ఆర్య ఆరాధ్యల పెళ్లి ప్రస్తావన వస్తూనే ఉంది. అది నచ్చిన ఆరాధ్య తల్లి ఆర్యని కలిసి ఓ రోజు ఏకాంతంగా మాట్లాడింది. ఒరే ఆర్య, నేను దేని గురించి మాట్లాడాలని పిలిచానో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అదే మీ పెళ్లి గురించి. మీ మావయ్య ఎలా అయినా ఆరాధ్యాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు. ఆయనకున్నట్టే నాకు నా అన్న కొడుక్కి ఇచ్చి చేయాలని ఆశ ఉంటుంది కదా. వినోద్కి కూడా అదంటే చాలా ఇష్టం. కానీ దానికి మీ మావయ్య అడ్డుపడుతున్నాడు. మీ అమ్మ నాన్నకు కూడా అదంటే ఇష్టమని ఎలా అయినా ఆరాధ్యాన్ని నీకు ఇచ్చే చేయాలని ఆయన, కాదని నేను. ఆయనకి నాకు ఎప్పుడు దాని పెళ్లి విషయంలో గొడవే. నీకు దానికి పడదన్న విషయం మా అందరికీ తెలుసు, మీకు కూడా. కానీ ఎందుకో వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. తండ్రి మాట కాదనలేక అది నేను చేసుకుందే అనుకో, మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండగలరా? అందుకే చిన్నవాడివైనా ఒక్కసారి నువ్వు కూడా పెద్ద మనసు చేసుకుని దీని గురించి ఒక్కసారి ఆలోచించు. నాకు తెలుసు ఈ పెళ్ళంటే ఇష్టం లేదని చెప్తే మీ నాన్నగారికి నీకు మధ్య దూరం పెరుగుతుందని. కానీ ఇది కొంతమంది జీవితాలకు సంబంధించిన విషయం, ముఖ్యంగా నా కూతురు జీవితానికి. అందుకే కొంచెం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ రోజు వినోద్ నాకు కాల్ చేసి మీ మధ్య జరిగిందంతా చెప్పాడు. వినోద్కి ఆరాధ్య అంటే ఇష్టమని నాకు ముందే తెలుసు. అసలు ఆ జాబ్ గురించి నన్ను అడగమని తనకు ఆలోచన ఇచ్చిందే నేను. ఈ జాబ్ కాకపోతే నీ టాలెంట్కి ఇంతకన్నా మంచి జాబ్ వస్తుంది. కానీ దీనివల్ల మీ పెళ్లి చెడిపోవడంతో పాటు వినోద్కి అదే కంపెనీలో జాబ్ వస్తుంది. వాళ్ళ మధ్య బంధం బలపడుతుంది. వినోద్ ఆరాధ్యల పెళ్లికి మార్గం కూడా సుగమం అవుతుంది. నువ్వు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం వల్ల కొన్ని జీవితాలు బాగుపడతాయి. కానీ అదే మీ పెళ్లి జరిగితే నాకు నా పుట్టింటి వాళ్ళు దూరం అయిపోతారు. మీ పెళ్లి చేసిన మేము కూడా సంతోషంగా ఉండలేం. నా కూతురు కూడా నీ దగ్గర సంతోషంగా ఉండలేదు. కాదు కూడదంటే నీ ఇష్టం, బాగా ఆలోచించు. కానీ చివరిగా ఒక్క మాట, మీ పెళ్లి జరిగితే నాకు మా పుట్టింటి వాళ్ళని దూరం చేసిన పాపం మాత్రం నీకే తగులుతుంది. నేను అది తట్టుకోలేను అంటూ కనీసం ఆ మాటలకు ఆర్య చెప్పే సమాధానం కూడా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆరాధ్య తల్లి. అలా జరిగిన కథను తలుచుకుంటూ వెళ్తున్న ఆర్యకి అటుగా వెళ్తున్న ఆర్య ఫ్రెండ్ తన దగ్గరకు వచ్చి, అరే ఆర్య, ఒక పక్కన అక్కడ నీ మరదల పెళ్లి జరుగుతుంటే నువ్వేంటి అవతారం ఏంటి? అసలు ఇక్కడ నిలబడంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అంటాడు.
ఆర్య ఫ్రెండ్ అలా ఆర్యని ఆ మండపపు హాల్ గుమ్మం దగ్గరకు తీసుకెళ్లేసరికి ఆ గుమ్మం నుండి ఆర్య చూస్తుండగానే అందరి సమక్షంలో అందరి ఆశీర్వాదాలతో వినోద్ ఆరాధ్య ఒకటోబోతున్నారు. ఆర్యను చూసిన ఆరాధ్య మాత్రం తను క్షమించమన్నట్టు ఆరాధ్య ఆర్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. ఇప్పటి వరకు ఎందుకు నా దగ్గర ఇదంతా దాచావు? ప్లీజ్ ఇప్పటికైనా మించిపోయింది లేదు, నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆ పెళ్లికొచ్చిన వాళ్ల ముందు, వాళ్ళ ఇంట్లో వాళ్ల ముందు, ఆ పెళ్లి కొడుకు ముందు ఏమాత్రం భయపడకుండా ఆర్యను గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ తనలో ప్రేమను బయటకు ధైర్యంగా వ్యక్తపరుస్తుంది. ఒక్కసారి నన్ను ప్రేమించానని చెప్పు బావా, నీతో కలిసి 7 అడుగులే కాదు 7 జన్మాలు నడుస్తాను. నేను చెప్పేది నీకు వినిపిస్తోందా అంటూ ఆర్యను చూస్తూ ఆరాధ్య కన్నీళ్లు కారుస్తుంది. ఆరాధ్య తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి తను చేసిందంతా చెప్పి, నన్నుగా ప్రేమించింది ఆర్య మాత్రమే. చిన్నప్పటి నుంచి నేను చేసే ప్రతి తప్పటడుగుని సరిదిద్దుతూ వచ్చాడు. నాకు జీవితాంతం ఆర్యతోనే ఉండాలనుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నేను ఆర్యబావనే పెళ్లి చేసుకుంటానంటూ ఏడుస్తోంది. ఆరాధ్య ఇష్టానికి కాదనలేని ఆమె తల్లిదండ్రులు వినోద్ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి ఆరాధ్యకి ఆర్యతో పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు. బాబు, జీలకర్ర బెల్లం అమ్మాయి నెత్తి మీద పెట్టు, బాజా భజంత్రీలు మీ మంగళవాయిద్యాలు మొదలు పెట్టండి అంటూ పంతులు గారి మాటలు వినిపించాయి. ఆరాధ్య పక్కన ఆర్య పెళ్లిపేట్లపై కూర్చుని ఆరాధ్య మెడలో తాళి కట్టాడు. ఆర్య తల్లి ఆనందానికి అవధుల్లేవు. ఆరాధ్యను దగ్గర తీసుకుని చాలా ఆనందపడింది. 1 సంవత్సరం తర్వాత ఆర్య తల్లితో ఒక చిన్నపిల్లాడు ఆడుకుంటున్నాడు. వాడి పేరు ఆకాష్, సన్ ఆఫ్ ఆర్య ఆరాధ్య. ఆర్య ప్రేమ ఆరాధ్యను గెలిచింది. అంతులేని అపార్థాలతో ఆర్యకు దూరమైన ఆరాధ్య నిజం తెలుసుకుని తన తప్పు దిద్దుకుని పెద్ద సాహసంతో తిరిగి పెద్దలను ఒప్పించి ఆర్యను పెళ్లి చేసుకుంది. ఎన్నో మలుపులు తిరిగిన వీరి కథ చివరికి సుఖాంతమైంది. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.